గద్దర్ గారు, నాదొక ప్రశ్న. జనరల్గా మీరు పేద ప్రజల తరపున పోరాడుతుంటారు, వాళ్ళ గళంగా మీరు ఎన్నో ఏళ్లుగా ఫైట్ చేస్తున్నారు. ఈ పీడిత వర్గాలు, ఈ పేద ప్రజల్లో అగ్రకులాల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ తరపున కూడా మీరు పోరాడుతుంటారా? కేవలం దళితుల తరపునే పోరాడుతుంటారా? చూడమా, అగ్రకులాలు పీడిత కులాలు అన్నది సోషల్ ఆర్డర్ ఆఫ్ ఒక బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్. అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అదే. బాపును ఇంట్లో పుట్టినోడు బాబుని పుడతాడు కింద. కానీ పరివర్తన చెందడం అనేది సోషల్ కాన్సెప్ట్. అగ్రకులం వల్ల అది అగ్రకులమే కాదు. ఇక్కడ ఉండే ఈ 7% తెలంగాణలో భూములు, ఆస్తులు, అధికారం, మానవ సమాజం మీద కూడా వాళ్ళదే ఉంది హక్కు. ఈ కింద 93 లేదు. అదే అడుగుతున్నా. భక్తి యోగం కూడా అదే. అరే నీ ఇంటికాడ ఉన్న దేవుని చూపియో కానీ బయట ఉన్న రోడ్డు మీద ఉన్న దేవుని ముందు అందరు సమానం కాదురా, ఎందుకు రావద్దు అని అడుగుతారు. అందుకొంచెం అగ్రకులం వాళ్ళకు ఉండే వాళ్ళకు సమస్య లేదా? అగ్రకులంలో ఉన్న స్త్రీ, దళిత స్త్రీ సఫర్ అయినంత ఇవ్వదు. బాపనుల ఆడ మీద ఉన్న ఒక నిర్బంధం కింద ఉన్న దళిత స్త్రీ మీద ఉన్నది. ఆమెకు అక్షరం బ్యాను, ఈమెకు కూడా అక్షరం బ్యాన్. సో ఆమె గురించి కూడా వాడతా నేను, సఫరర్. సో సఫరర్ డజన్ ఒక కులానికి ప్రాతిపదిక లేదు. సఫరర్ ఎనీబడి అబ్సల్యూట్లీ. అదే పాడుతున్నా అని చెప్తున్నా కదా నీకు. అక్కడ ఉండే నీ గొంతు. అందుగురించే పై వర్గంలో రెండు ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నది. పేదోడు, ధనికుడు. పై వర్గాలలో వాళ్ళకు వేరేది లేదు. కుల వివక్షత లేదు, సామాజిక వివక్షత లేదు. ఆ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. కింద ఉన్న వాళ్ళకు ఈ సోషల్ ఆర్డర్లో వీళ్ళ పేరే సేవకులు. వేరే పేరు పెట్టలేదు వాళ్ళు. క్లియర్గా మీరు సేవకులు రా. ఈ సేవకులకు కులం ఉంది, సబ్ కాస్ట్ ఉంది. వీళ్ళకు కుల దోపిడి, ఆర్థిక దోపిడి, సామాజిక దోపిడి 3 ఉన్నాయి. కిందికి వచ్చే వరకు అంటరాని వానికి యాడ్ వీడు ఒకటి మనిషే కాడు. పెద్ద సమస్య అది. అందుకే ఇక్కడ బానిసలే తిరుగుబాటు చేస్తారు తెలంగాణ కానీ త్రూట్ ఇండియాలో. ఈ బానిసలు అనేటటువంటి మొత్తం పర్సెంట్ ఉన్న 14% ఎప్పుడు ఆయుధాలు తీసుకొని, కత్తులు కటాలు తీసుకొని కొట్లాడి దిగుతారు వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉన్న వ్యవస్థ తీస్తున్నావురా బాబు షాటతి. ఇట్లా ఉన్న వ్యవస్థ నేను ఇట్లా కావాలని అంటలేను. అంబేద్కర్ కూడా పూలే సిద్ధాంతం అదే. ఇట్లా కావాలంటున్నా, సమానం ఉండాలి. మరి మంచిగున్నది పో, ఇట్లా కావాలంటున్నా. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది థియరీ ఆఫ్ దిస్ కంట్రీ. అది చాలా మంది గురించి. మాదిగో ఓనింట్ల బుట్టి చెప్పులేదు, దప్పులేదు, పాపను ఓనింట్ల బుట్టి గుడిలేదు, గంట లేదు. ఇద్దరు గురించి చెప్తా. వీందేమో చెప్పు బీర్లా కూడా టాటా కొట్టేసిండు, ఆ గుడేమో బీర్లా కొట్టేసిండు, బీర్లా టెంపుల్ అయింది. ఆ పాపను కూడా ఇలా కొట్టేసిండు. ఎస్, యాదగిరి గుట్టకాడ అడిగిన ఈ బ్రాహ్మణులు, మొట్టమొదటి ఉన్న బ్రాహ్మణులకు ఎంత భూమి ఉందంటే ఎవరు చెప్పలే. అరే మీకు దేవుని కింద భూములు మీకు మాన్యాలు లేవాయా అన్న. అనగానే పంతులు అదంతా ఇది చదివేసేసి ఓం ఓం అని ఆయన చదువుతారు కదా. చదివిన తర్వాత అంతా పూజ చేసినాక 100 రూపాయలు తీసి ఇయ్యనికి పోయినా ఆయన చూపించండి అక్కడ అది ఏంది ఉండి, సార్ అనలేయమన్నాడు. అరే దున్నేటంతే భూమి అయినప్పుడు పూజ చేసినంతే గుడి పడ్డానికి వానికి 100 ఇచ్చిన. దట్ ఈస్ గద్దర్, దట్ ఈస్ స్పిరిచువల్ డెమోక్రసీ. సో ఎక్కడైనా కానీ ఒక మార్క్సిస్టు, ఒక విప్లవ దృక్పథం, నేను మార్క్సిస్టు దృక్పథం, మహాత్మా పూలే, అంబేద్కర్ ఆలోచన విధానాలు ఉన్నవాడిని. రెండింటిని మిక్స్ చేస్తాను, కులాని వర్గాన్ని. ఈ రెండు పోవాలని కోరుకుంటా. అందుకే నా పాటలు నీకెక్కడ పోయినా ఆ వర్గాలని వాళ్ళ ఆత్మతో మాట్లాడతా. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. This is the dialogue between Prema and me. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.